మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? మీరు కుటుంబాలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఈ దినం కూడా మనకు బహుమానంగా ఇచ్చిండు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాము కదా. నేటి వాగ్దాన భాగం కీర్తన గ్రంథంలో నుంచి 91వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 7వ వచనం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపాయము నీ యొద్దకు రాదు అన్నాడు దేవుడు. దేవుని మాట నమ్మాలి కదా మనము. మనుషులు చెప్తే నమ్మొద్దు, దేవుడు చెప్తే ఖచ్చితంగా మనం నమ్మాలి. దేవుడు ఖచ్చితంగా ఆయన చెప్పినట్టే చేస్తాడు, నెరవేర్చి గొప్ప దేవుడు. నీ ఇంటి పక్కన పరిస్థితులు బాగలేవు, భయంకరమైనటువంటి శోధనలు, కరువు కాలము, కష్టాలు, అనారోగ్య సమస్యలు, భయంకరమైనటువంటి వ్యాధులతో సతమతలైపోతున్నారు. అయినా కూడా దేవుడు చెప్తున్నాడు, నీ యొద్దకి అపాయం రాదు, నువ్వు భయపడొద్దు అంటున్నాడు దేవుడు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు అన్నాడు దేవుడు. నీ పక్కన చూడండి, సమస్యలు కొట్టమట్టాడుతున్నాయి, కరువు కష్టాలలో మరి అందరూ కూడా భయంకరంగా మరి బాధించబడుతున్నారు. సమస్యలు, అనారోగ్య సమస్యలు, మరి దేశమంతటి ఇన్ఫెక్షన్, శత్రువులు వెంటాడుతున్నారు. వాళ్ళ కుటుంబాల్లో అనారోగ్య సమస్యలు, భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్తో కరువులో ఉన్నారు. నీ కుడి ప్రక్కన ఇంకా అనేక మంది సమస్యల్లో ఉన్నారు, భయంకరమైన అప్పుల్లో ఉన్నారు, భయంకరమైన అసమాధానం, గొడవల్లో కొట్టముట్టాడుతూ ఉన్నారు, కరువు కాలంలో ఉన్నారు. అయినా కూడా ఎంతమంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అయా, ఎందుకంటే సర్వసృష్టికర్త దేవుని నువ్వు అంగీకరించున్నావు కాబట్టి ఆయన నీ యొద్దకి అపాయం రానివ్వడు, నీ గుడారం ఏ తెగులు సమీపించదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత మంచి గొప్ప దేవుడు. ఆయన దూతల సన్నిధి కుటుంబం చుట్టూ కూడా ఎప్పుడు కూడా మన కుటుంబం చుట్టూ, మన శరీరాల చుట్టూ ఉంటుంది అనమాట. ఆయన కాచి కాపాడే గొప్ప దేవుడు. ఆయన అంగీకరించే బిడ్డల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ఆయన. ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడంట. హాస్పిటల్కి వెళితే ఆయనకి కడుపులో ఏమో ప్రాబ్లం ఉంది. ఆపరేషన్ అంటే ఆయనకి చాలా భయం. మరి టెస్టులన్నీ చేసి ఆపరేషన్ చేయాలన్నారు. చాలా భయంగా ఉన్నది అతనికి, భయపడుతూ ఉన్నాడు. ఆయన మొత్తానికి ఆపరేషన్ థియేటర్లకు తీసుకుని వెళ్ళారు. ఆపరేషన్ చేశారు, సక్సెస్ అయిపోయింది. మళ్ళీ వార్డుకి తీసుకొని వచ్చి వేశారు. వార్డుకి తీసుకొని వస్తుండగానే ఆయన కుడి పక్క ఎడం పక్కన ఆయన ఒక ఆయన చూసి, ఏమండి మీకు కూడా ఆపరేషన్ అనా? అవునయ్యా, మాకు కూడా ఆపరేషన్ అయిపోయి నెల అయింది. మరి ఎందుకు వచ్చావు? మరలా ఆపరేషన్ చేసే అర్జెంట్లో వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోయి కడుపులో మరి కుట్లేసేటప్పుడు ఆ కత్తిరి విడిచిపెట్టేసారయ్యా, సిజర్ కత్తిరి విడిచిపెట్టేశారు. మరి కడుపులో నొప్పిగా మరలా ఉన్నప్పుడు స్కానింగ్ తీస్తే కడుపులో కత్తిర సిజర్ విడిచిపెట్టేశారు. మరలా వచ్చినాను అని చెప్పలేక ఆయనకి చాలా భయం కలిగింది. భయమ్మ, నా కడుపులో కూడా ఏమన్నా విడిచిపెట్టేసినవరు మరలా అని అతనికి భయం కలుగుతుంది. మరి ఇంకొక ఆయన ఎడం పక్కన ఆయన అడుగుతున్నాడు, నీకేమైందయ్యా? నాకు కూడా ఆపరేషన్ అయింది సార్, ఆపరేషన్ అయిపోయి బాగా అయిపోయింది. మరలా ఎందుకు వచ్చావయ్యా ఇక్కడికి? మరలా మరి ఆపరేషన్ చేసే గురించి అర్జెంట్లో ఆ యొక్క కాటన్ దూది మరి బ్లడ్ వేస్తే తుడుస్తారు కదా, ఆ కాటన్ను విడిచిపెట్టేసి కుట్లేసేసారు సార్ కడుపులో పెట్టి అని చెప్పేసినప్పుడు ఇంకా భయం అయిపోయింది ఆయనకి. ఉందాడే ఇతనికి ఆపరేషన్ అంటే భయము. మరలా ఆ మాటలు వింటున్నాగానే ఇంకా భయం అయిపోయింది. చూసి ఆ భయం కాస్త అయిపోయినప్పుడు డాక్టర్ అంతలేక వచ్చేసి, అయ్యా నేను ఆపరేషన్ చేసే ఆపరేషన్ థియేటర్ రూమ్లో నా క్యాప్ విడిచిపెట్టి వెళ్ళిపోయినానే, ఎక్కడది అని సిస్టర్ని అడుగుతుంటే అతనికి భయం వచ్చేసింది. అతనికి భయం వచ్చి, ఏమన్నా క్యాప్ ఏమన్నా టోపీ ఏమన్నా నా కడుపులో విడిచిపెట్టి వేసినామని భయం అయిపోయింది. అతనికి భయం అయిపోయి సార్ అంటున్నాడంట. కడుపు సాయి చూపిస్తున్నాడు. సార్ అన్నాడు. ఏంటయ్యా, నేను టోపీ అడుగుతుంటే కడుపు సాయి చూపిస్తున్నావు? సార్ మీరు ఆపరేషన్ చేసే టైంలో క్యాప్ ఏమన్నా కడుపులో విడిచిపెట్టేసినామేమో సార్ అని చెప్పి చాలా దిగులుతో ఆయన ఏడుస్తున్నాడంట. ఆ భయంలో కాస్త ఏడుస్తున్నారు. ఆ కుట్లు కాస్త పిగిలిపోయినట్ట. ఆ కుట్లు పగిలిపోయేసినాయి. చూసారా, భయము లేడికి కారణము. భయపడకూడదు. మరి దేవుడు చెప్పినాడు కదా, నీకు అపాయం నీ యొద్దకు రాదని. మరలా ఎందుకు నువ్వు భయపడాలి? సర్వసృష్టికర్త దేవుడిని మనం అంగీకరిస్తున్నాం కాబట్టి మనకి ఏ దిగులు ఉండకూడదు, మనకు భయం ఉండకూడదు.
దేవుడు చెప్పాడు, కుడి పక్కన నీ పక్కన 1000 మంది కూలినను, ఎంతమందికి ఆపరేషన్ అయినను, ఎంతమంది మరలా ఓ సమస్యలతో వస్తున్నాను, నీకు అపాయం రాదని చెప్పినాడు దేవుడు. నీ కుడి పక్కన 10,000 మంది పడినాను, నీకు అపాయం రాదని చెప్పినాడు కదా దేవుడు. అతను కాస్త భయంతో ఏడుస్తుండగానే ఆ కుట్లు పగిలిపోయినాయి అనమాట. అందుకే మనం ధైర్యంగా ఉండాలి. అపాయం నీ యొద్దకు రాదని దేవుడు చెప్పినప్పుడు మనం నమ్మాలన్నమాట. దేవుడు చెప్పినా కూడా ఇంకా మనం భయపడుతుంటే, దేనికైతే మనం భయపడతామో అదే మనకి సంభవిస్తుందని యోబు గ్రంథంలో చెప్తుంది కదా దేవుని లేఖనాలు. అందుకని మనము ఆ భయము అంటూ భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. వాళ్ళకి ఏదో జరిగిందని నీకు అలా జరుగుతుందా? జరగదు. దేవుడు చెప్పినాడు, నీ పక్కన 1000 మంది కూలినను, కుడి పక్కన 10,000 మంది పడినను, నీ యొద్దకు అపాయం రాదు అని చెప్పినాడు దేవుడు. నీ గుడారం తెగులు సమీపించదు అన్నాడు కదా దేవుడు. మరి దేవుని మాట నమ్మాలి కదా. మనుషులు చెప్పే మాటలతో భయపడితే ఎలాగా? మన దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ఎన్ని సమస్యలు లోకంలో కొట్టమిట్టాడుతున్నా, కరువు కాలాలు వచ్చి ఆందోళనతో దిగులు చెందుతున్న ప్రజలందరూ కూడా అపాయం నీ యొద్దకు రాదు అంటున్నాడు దేవుడు. నీకెప్పుడు కూడా ఏ కొరత చేయడు అంటు దేవుడు. సింహపులు లేమి గలవై ఆకలి ఉంటాయి, నన్ను ఆశ్రయించే వరకు ఏ మేలు కొదవై ఉండదు, ఏ కష్టం రానియను. ఒకవేళ కష్టం వచ్చినా కూడా దేవుడు దాంట్లో నుంచి నిన్ను విడిపించి నిన్ను గట్టెక్కిస్తాడు దేవుడు. ఆ శ్రమలో నుంచి గట్టెక్కించి నిన్ను కాపాడుతాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దయచేసి వీడియో చూస్తే మీ అందరూ కూడా లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ కుటుంబాలని ఎంతమంది ఎన్ని సమస్యలు ఈ లోకంలో వచ్చినా కూడా నీకు ఏ సమస్య రాకుండా దేవుడు కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రేమించి నిజముగా నాయన ప్రభా, ఎంతో మంచి వాగ్దానం ప్రభా నాయన. నీ పక్కన 1000 మంది కూలినను, కుడి పక్కన 10,000 మంది పడినను, అపాయం నీ యొద్దకు రాదు అంటున్నావు స్వామి నాయన. ఎంత మంచి వాగ్దానం ప్రభా. ఈ రోజు నాయన ఎంతమంది అపాయంలో, ఇరుకుల ఇబ్బందుల్లో, సమస్యలో అక్కపక్కన ఉన్నప్పటికీ అయ్యా మాకు ధైర్యపరుస్తున్న మమ్మల్ని వాగ్దానంతో మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు వందనాలు. నీకు అపాయం రాదు అంటున్నావు స్వామి నాయన. ఆ సమస్యలు చూసి నాయన, అప్పులు చూసి, అయాక భయంకరమైన కరువు కష్టాలు చూసి అయా మేము భయపడకుండా ధైర్యంగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం లేకుండా బాధపడుతున్నానికి మంచి ఉద్యోగం తెచ్చేయండి. వివాహం కాకుండా బాధపడుతున్నానికి మంచి వివాహములు సమకూర్చండి. గర్భం లేక బాధపడుతున్న గర్భాలను ముట్టి మంచి బిడ్డను అనుగ్రహించండి. రోగములతో బాధపడుతున్నందుకు ముట్టండి. మీ వాక్కును పంపించి స్వస్థపరచండి. మీరు పొందిన గాయాల ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థ అనుగ్రహించండి తండ్రి. ప్రయాణిస్తున్న కాపాడండి అయ్యా. ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరినీ కాపాడండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం స్వామి. కృప చూపించండి నాయనా. మరి నువ్వు కాపాడే దేవుడు తని నాయన మీ బిడ్డలను స్వామి. ఏ కీడు రాకుండా కాపాడి అయా ప్రతి ఒక్కరిని కాపాడమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన దీవించి ఆశీర్వించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.